హిమాలయ పర్వత సానువుల్లో పారో నగరంలోనే ఒక రిసార్ట్ దగ్గర ఉన్నాం మనం. చుట్టూ అద్భుతమైన ప్రకృతి. ఇక్కడి నుంచి మన టైగర్స్ నెస్ట్కి ప్రయాణం ప్రారంభమవుతుంది. అన్నీ మూసేసి ఉన్నాయి. భూటాన్ ప్రధాన ఆకర్షణ టైగర్స్ నెస్ట్. ప్రస్తుతం మనం టైగర్స్ నెస్ట్కి వెళ్తున్నాము. చాలా ఎత్తులో ఉంటుంది. 2.5-3 గంటల ప్రయాణం. చూద్దాం ఎలా సాగుతుందో. గైస్, ఎగ్జాక్ట్లీ హాఫ్ వేకి వచ్చాం మనం. ఇంకా ఇప్పటికీ గంట పట్టింది. మధ్యలో ఆగాము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం. మిస్టర్ నోర్బు, అవర్ గైడ్, did wonderful arrangement for us. Thank you, Norbu. Welcome. Okay, let us proceed. ఒకగా నడవాలని ఉంటుంది, నడవలేం. అందరిగా వెళ్ళాలని ఉంటుంది, వెళ్ళలేం. అలా వెళ్ళాల్సింది ఎవరైనా ఎక్కుతూ, కొండలు ఎక్కుతూ. తిరుపతి కొండ ఎక్కిన వాళ్ళకైతే కొంచెం అనుభవం ఉంటుంది, కానీ అక్కడ ప్లెయిన్ ఏరియా ఉంటుంది. ఇక్కడ అంతా కొండలే. చూడండి దారి అంతా ఎలా ఉందో. హైకింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుంది. ఎవరైనా ఫిట్నెస్ ఎంతూసియాస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. ఇప్పటికి సగం దూరం వచ్చాం, అంటే 2.3 కిలోమీటర్స్ వచ్చాం. ఇంకా వెళ్ళాల్సిన దారి మిగిలే ఉంది. You know what my watch is saying? What is it? From last 1 week, you are doing excellent. Can you continue this? It's asking me. You should keep it. You can do it actually. Your feet. You can do it. సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తులో ఉన్న టైగర్స్ నెస్ట్కి 10 నిమిషాల దూరంలో ఉన్నాం. కొండ కోనల్లో ఎత్తులు ఎక్కుతూ మెల్లిగా రావడానికి మనకి 2 గంటలు పట్టింది దాదాపు. ఆ కాలంలో గురు పద్మసంభవుడు పులి మీద ఇక్కడికి వచ్చి ఆ గుహలో తపస్సు చేసుకున్నారట. ఆ తర్వాత బౌద్ధ గురువులు దాన్ని ఒక ఇన్స్టిట్యూషన్ లాగా పెట్టారు. అప్పటి నుంచి బౌద్ధులకి, భూటాన్ రాజులకి ఎంతో పవిత్రమైన ప్రదేశం అయింది ఇది. ప్రతి ఏటా వీలైతే ప్రతి ఉత్సవాల్లోనూ ఇక్కడికి వస్తూ ఉంటారు. మనిషి అయి పుట్టిన వాళ్ళు జీవితంలో చూడదగ్గ కొన్ని ప్రదేశాలు ప్రపంచంలో ఉంటాయి. అటువంటి వాటిలో టైగర్స్ నెస్ట్ మస్ట్. Where we started this morning. Look at the horses nearby the barren land. Any minute.
తిరుమలకొండ, సింహాచలం, అన్నవరం. మన హిందూ సాంప్రదాయంలోనే దేవుడిని చూడాలంటే కొండ ఎక్కాల్సిందే. దానికి బౌద్ధం కూడా ఏం అతీతం కాదు. ఎంత ఎత్తైనా సరే ఎక్కాక ఆ ఆనందం మనకి కలిగే హాయి, ఒక రకమైన ప్రశాంతత, అది మాటల్లో చెప్పలేంది. ఆ లయం అంటేనే మొత్తం అన్ని తనలో ఇముడ్చుకునేది. సో టైగర్స్ నెస్ట్ కూడా అంతే. చాలా కష్టం ఇది వెళ్ళడానికి అనుకుంటాం, కానీ వెళ్ళాక తిరిగి వచ్చేటప్పుడు వచ్చే ఆనందం, సంతృప్తి ముందు ఆ కష్టం ఓ పాటిది కాదనిపిస్తుంది మనకి. చూసారా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. మధ్యలో ఎంత దూరమో, ఇంకా ఎంత దూరం అని అడుగుతున్న వాళ్ళని చూస్తే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ దగ్గరలోకి వచ్చారు, వెళ్ళిపోండి, మీరు చేయగలరని చెప్తాను. టైగర్స్ నెస్ట్ ఎక్కేటప్పుడు 2 గంటలు, దిగేటప్పుడు 1.5 hour పడుతుంది మనకి. ఎక్కేటప్పుడు ఫస్ట్ పాయింట్, అలాగే దిగేటప్పుడు లాస్ట్ వ్యూ పాయింట్ ఇది. అక్కడున్నాం ఇప్పుడు మనం. ఇక్కడి నుంచి చూడండి ఎంత దూరం ఉందో. బ్యాట్మ్యాన్ సినిమాతో పరిచయం ఉన్న వాళ్ళకి టైగర్స్ నెస్ట్ కూడా పరిచయం ఉంటుంది. మొదటిసారిగా ఆ సినిమాలోనే టైగర్స్ నెస్ట్ని చూశాను నేను. అయితే షూటింగ్ అక్కడ జరగలేదు, ఆ సెట్ వేసి ఐస్లాండ్లో షూట్ చేశారని తెలిసింది. కానీ విజువల్స్ అయితే చూపిస్తారు.